బృందావనంలో ఒక అందమైన ఉదయం. చిన్న కృష్ణుడు తన వేణువుతో మధురంగా రాగం పలుకుతున్నాడు. అతని పక్కనే తెల్లగా, నల్ల కళ్లతో చాలా క్యూట్గా ఉన్న దూడ నందిని ఆ సంగీతానికి నృత్యం చేస్తోంది. అప్పుడే చిన్న గణేశుడు అక్కడికి వచ్చాడు. చేతిలో మోదకాలు, ముఖంలో ముద్దు నవ్వు. నందినిని చూసి గణేశుడు ఆశ్చర్యపోయాడు. గణేశుడు, కృష్ణా! నీ దూడ ఎంత ముద్దుగా ఉంది. నాకు ఇస్తావా? కృష్ణుడు నవ్వుతూ, నందిని నాకు చాలా ప్రియం. కాని స్నేహం కోసం దాని ఆనందం మాత్రం నీతో పంచుకుంటాను. కృష్ణుడు కొత్త రాగంలో వేణువు ఊదాడు. ఆ రాగం విన్న నందిని గణేశు చుట్టూ ఆనందంగా నృత్యం చేసింది. గణేశుడు ప్రేమగా మోదకాన్ని నందినికి తినిపించాడు. అంతలో ఆకాశం నుండి దివ్యకాంతి వెలిసి, నందిని నుదుటిపై ఒక చిన్ని గణేశ ఆకార చందం రూపంలో ఆశీర్వాదం ప్రత్యక్షమైంది. కృష్ణుడు, ఈ రోజు నుంచి నందిని ఎక్కడికైనా వెళ్లినా సంతోషం, ఆశీర్వాదం, స్నేహం పంచుతుంది. గణేశుడు కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటూ, స్నేహమే నిజమైన గొప్ప బహుమతి అని అన్నాడు. ముగ్గురూ కలిసి నవ్వుతూ ఆనందంగా గడిపారు. మరే హా గణేష్ కోసమే మీరు లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.